అనేకమైన సార్లు బలహీనగున్నప్పుడు బలపరిచిన వాడు నేను కదా అంటున్నాడు దేవుడు. ఆయన అనేకమైన సార్లు నిన్ను ఎంతగానో ఆదరించాడే. అనేకమైన సార్లు నిన్ను ఈ లోకంలో ఎవరు నిన్ను ఆదరించలేనప్పుడు ఆయన ఆదరించాడు కదా. సోదరుడా, ఎంతకాలము దేవుని దుఃఖ పెడతావు? ఎంతకాలము దేవునికి ఆయాసాన్ని కలిగిస్తావు? దేవుడు దుఃఖపడుతూ ఉన్నాడు. ఎంతకాలము నువ్వు ఆ దేవునికి దూరంగా ఉంటావు? ఎంతకాలం నీ హృదయాన్ని దేవునికి దూరంగా చేసుకుంటావు? ఒక్కసారి హృదయం విప్పు. అయ్యా, నన్ను క్షమించయ్యా, నేను పాపినయ్యా, నేను పనికి వాళ్ళు వాడిన తండ్రి, నన్ను కనికరించమని వాడగలిగితే ఈరోజు దేవుడిని దర్శించబోతున్నాడు. ప్రియ సహోదరుడా, ఎంతకాలం లోకము నీ హృదయంలో నింపుకుంటావు? లోకంలో ఉన్న చెత్తంతా నీ హృదయంలో ఎంతకాలం దాచుకుంటావు? తీసివేసుకో. ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. బిడ్డ, ఆయన అంటే ఎంతో ఇష్టం ఆయనకి. ఈ లోకంలో ఎవరు విడిచిన ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఒకవేళ తల్లిదండ్రులు నేను విడిచిపెట్టేయచ్చు, ఆయన విడిచిపెట్టడు. బంధువులు నిన్ను విడిచిపెట్టేవచ్చు, త్రోసివేయవచ్చు, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నా అరచేతులు మిమ్మల్ని చిక్కుకున్నానంటున్న దేవుడు. ఎంతకాలము దేవునికి వ్యతిరేకమైన జీవితాలు, ఎంతకాలము దేవుని దుఃఖపట్టే విధంగా మనం జీవిస్తాము? ఒక్కసారి కన్నీరు కార్చి రోదన చేయండి. దేవుడు నిన్ను ఈరోజు దర్శించబోతున్నాడు. ఒకవేళ బలహీనలతో నువ్వు ఉన్నావేమో, ప్రభువా బలహీనత నుంచి విడిపించమని అడుగు. ఏ వ్యసనాలతో నువ్వు కట్టబడ్డావో ప్రభు సన్నిధిలో అడుగు. ఆ వ్యసనాల నుండి ప్రభు విడిపించబోతున్నాడు. ఒక్కసారి పురుషుల్లో నోరు తెరవాలి. అయ్యా, నన్ను దాటిపోవద్దు నాయనా, ఈరోజు నన్ను దాటిపోవద్దయ్యా, నన్ను విడిచిపెట్టద్దయ్యా అని అడగగలిగితే యేసయ్యా, నన్ను దాటిపోవద్దయ్యా, నన్ను దాటిపోవద్దు యేసయ్యా. స్తోత్రం. ఒక్కసారి పిలువు. యేసయ్యా, నాలోనికి రమ్మని అడుగు. నోరు తెరిచి అడుగు. యేసయ్యా, నాలోనికి రమ్మని అడుగు. నా హృదయంలోనికి రమ్మని అడుగు. మోడు మారిపోయిన బండ మారిపోయిన హృదయంలోనికి రమ్మని అడుగు. ప్రభు నిన్ను దర్శించబోతున్నాడు. మౌనంగా ఉండొద్దు. దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు ఒక్కసారి